హాయ్ అండి. ఈరోజైతే మిగిలిన అన్నంతో గారెలు వేసుకుందాం. అది మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని అటుకులైతే నేను శుభ్రంగా కడిగేసి, పిండేసి వాటర్‌లో మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం మన టేస్ట్‌కి సరిపడా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం. ఇంకా ఎందుకంటే బియ్యపు పిండి కలుపుకుంటాం ఎందుకంటే, కొంచెం అది డ్రై అవ్వాలి కదా! మరీ అలా వేసేస్తే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. సో కొంచెం 2 స్పూన్లు బియ్యపిండి, 2 స్పూన్లు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు గదా! అది వేసుకున్నాను. కొంచెం గట్టిగా అయ్యేలాగా ఇదిగో ఇలా వచ్చేలాగా కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. లేదు ఇంకొంచెం పలసగా ఉందంటే వాటర్ అయితే ఎక్కువ లాగేస్తుంది అన్నానికైతే. సో, అటుకులు ఎక్కువ లేకపోతే ఇంకొంచెం బియ్యపిండి కలుపుకోండి. బియ్యపిండి ఎలా అయినా కొంచెం ఎక్కువే కలుపుకోండి. ఎందుకంటే మనకి కరకరలాడుతాయి, క్రిస్పీగా ఉంటాయి అండ్ ఆయిల్ లాగకుండా ఉంటుంది. సో, వీటితోటే మనం పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే గారెలు, పునుగులు 2 రకాలుగా వేసుకున్నాను. సో, 2 అయితే టేస్టీగా ఉన్నాయి. నేను అటుకులు కలపడం వల్ల నాకు అంత ఆయిల్ ఎక్కువ లాగలేదు. అటుకులు లేకపోతే మాత్రం బియ్యపు పిండి కొంచెం ఎక్కువగానే కలుపుకోండి. సో, గారెలైతే టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి.